హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమలా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రావణ మాస శుక్రవార శుభాకాంక్షలు. ఈ పెరుగు పచ్చడి చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినవి ఇగో వంకాయలు ఇలా కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకోవాలి. ఇదిగోండి పెరుగు, పసుపు, సాల్ట్ అండి, కరివేపాకును, పోపు గింజలండి. ఇదిగోండి కాయ కాల్చిన తర్వాత ఇలా తొక్కలు తీసేసుకోవాలి. జాగ్రత్తగా తీసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇది లేతగా ఉన్నాయండి, అందుకే గమ్ములు కాలిపోయాయి. ఇదిగోండి అంత బాగుంది, కాయ ఎంత చక్కగా ఉన్నాయి. కాయ అంతా ఇలా మెదిపేసుకోవాలండి. లేతగా ఉన్నాయి కాయలు ఇవి. పులుసు పచ్చడికి కూడా ఇలాగే కాల్చుకోవాలండి. పెరుగు పచ్చడికి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసానండి ముక్కుడులో. ఇంకా ఆయిల్ కాగిందండి, పోపు వేసాను. ఇప్పుడు పోపు వేగిందండి, అవి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుతాను. అందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు కలుపుతానండి. ఇలా కలుపుకోవాలి. అందరూ పూజ చేసుకున్నారా ఇవాళ ఫస్ట్ శుక్రవారం? ఏం వండుకున్నారో మాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఇందులో పెరుగేసి కలుపుతాను. ఇగో ఇప్పుడు పెరిగేస్తున్నానండి. ఇందులో చేతితోటే కలుపుతాను, బాగా కలుస్తుంది. ఈ మిరపకాయ ఇలా అనేసుకుంటే కారం పడుతుంది. ఇగో పెరిగేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాము. కలిపేసుకుంటే దాని స్మెల్ పడుతుంది. ఇగో కొత్తిమీర అది వేసి ఇలా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోవచ్చు కానీ నేను వేయనండి, ఇవాళ శుక్రవారం కదా, శ్రావణ మాసం. ఇంకా వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయ్యిందండి. మీరు చేసుకుని తిని మాకు ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.